హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ యానిమేటెడ్ మూవీ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. అదే రాటటాయిల్. ఈ సినిమా వచ్చేసి 2007లో విడుదలైన పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించిన ఒక అద్భుతమైన చిత్రం అని చెప్పాలి. ఇది ఒక చిన్న ఎలుక రేమి తన కళ్ళను సాధించే కథ అన్నమాట. ఈ సినిమా వంటకాల ప్రపంచంలో జరిగే ఒక ఆసక్తికరమైన హృదయ స్పర్శనీయమైన కథనం. ఈ వివరణలో మనం ఈ సినిమా కథాంశం, పాత్రలు, థీమ్స్ మరియు దాని ప్రత్యేకతలను క్లియర్ గా చూద్దాం. రెడీనా మీరు? రాటటాయిల్ అనేది ఒక ఎలుక అయిన రేమి యొక్క కళ్ళను సాధించే ప్రయాణం గురించిన కథ. రేమి ఒక సాధారణ ఎలుక కాదు. అతనికి అసాధారణమైన రుచి మరియు వాసన గుర్తించే సామర్థ్యం ఉంది. అతను ఫ్రాన్స్ లోని ఒక గ్రామంలో తన ఎలుకల కుటుంబంతో జీవిస్తూ ఉంటాడు. అయితే రేమికి ఒక పెద్ద కల ఉంది. అది మానవుల వంటి ఒక గొప్ప వంటవాడు కావాలని. ఈ కల అతని కుటుంబానికి అసాధ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఎలుకలు వంటగదుల్లోకి వెళ్తే మానవులు వాటిని తరిమేస్తూ ఉంటారు. రేమి యొక్క ఇన్స్పిరేషన్ అతని హీరో గుస్టో అనే ప్రసిద్ధ ఫ్రెంచ్ చెఫ్ అని చెప్పాలి. గుస్టో యొక్క వంట పుస్తకం ఎవరైనా వంట చేయగలరు అనే భావన రేమిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఒకరోజు రేమి తన కుటుంబంతో కలిసి ఒక ఇంట్లో ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వారు పట్టుబడతారు. ఈ సంఘటన వల్ల రేమి తన కుటుంబం నుండి విడిపోయి పారిస్ లోని గుస్టో యొక్క రెస్టారెంట్ కు చేరుకుంటాడు. అక్కడ రేమి లింగ్విని అనే ఒక యువకుణ్ణి కలుస్తాడు. లింగ్విని రెస్టారెంట్ లో ఒక సాధారణంగా శుభ్రం చేసే ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు మరియు అతనికి వంట చేయటం గురించి ఏమీ తెలియదు. ఒకరోజు లింగ్విని తప్పుగా సూప్ ను పాడు చేస్తాడు. కానీ రేమి రహస్యంగా దాన్ని సరిచేసి అద్భుతమైన రుచిని ఇస్తాడు. ఈ సంఘటన లింగ్విని రెస్టారెంట్ లో ఒక చెఫ్ గా గుర్తింపు పొందేలా చేస్తుంది. కానీ రేమి లేకుండా అతను ఏమీ చేయలేడు. దీని తర్వాత రేమి మరియు లింగ్విని కలిసి ఒక ఒప్పందం చేసుకుంటారు. రేమి లింగ్విని టోపీలో దాక్కొని అతని జుట్టును లాగడం ద్వారా అతని చేతులను నియంత్రిస్తాడు. తద్వారా రేమి యొక్క వంట నైపుణ్యాలను ఉపయోగించి లింగ్విని వంట చేస్తాడు. ఈ విధానంలో వారు రెస్టారెంట్ ను మళ్లీ ప్రసిద్ధి చేస్తారు. అయితే ఈ రహస్యం ఎక్కువ కాలం దాచలేరు. రెస్టారెంట్ లోని ఇతర చెఫ్లు, మీడియా మరియు ఒక కఠినమైన ఫుడ్ క్రిటిక్ అయిన ఆంటోనిగో ఈ రహస్యాన్ని కనుగొనే ప్రమాదం ఉంది. చివరిలో రేమి మరియు లింగ్విని ఒక సవాల్ను ఎదుర్కొంటారు. ఆంటోనిగో రెస్టారెంట్ కు వచ్చిన ఒక డిష్ ను ఆర్డర్ చేస్తాడు. రేమి తన హృదయాన్ని పెట్టి ఒక సాధారణమైన డిష్ ని తయారు చేస్తాడు. ఈ డిష్ ఈగోను అతని బాల్య జ్ఞాపకాలకు తీసుకువెళ్తుంది మరియు అతను దాన్ని అద్భుతంగా పొగుడుతాడు. అయినప్పటికీ రేమి ఒక ఎలుక అనే సత్యం బయటపడుతుంది మరియు రెస్టారెంట్ మూసివేయబడుతుంది. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. లింగ్విని, రేమి మరియు వారి స్నేహితులు కలిసి ఒక చిన్న రెస్టారెంట్ ను ప్రారంభిస్తారు. అక్కడ రేమి తన వంట నైపుణ్యాలను స్వేచ్ఛగా ప్రదర్శిస్తాడు. ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ రేమి అని చెప్పాలి. అతను ఒక ఎలుక అయినప్పటికీ అతని కళ్ళు మరియు ఉత్సాహం మానవులను మించినవి. రేమికి ఆహారం పట్ల ఒక అసాధారణమైన అభిరుచి ఉంది మరియు అతను వంటకాలను సృష్టించటంలో ఒక కళాకారుల్లా ఆలోచిస్తాడు. అతని పాత్ర సమాజంలోని స్టీరియోటైప్లను ఛేదించే సందేశాన్ని ఇస్తుంది. ఒక ఎలుక చెఫ్ గా ఎలా ఉండగలడు అనే ప్రశ్నకు రేమి సమాధానం: నీవు నీ కళ్ళను నమ్మితే ఏదైనా సాధ్యం చేయొచ్చు. లింగ్విని ఒక సాధారణ ఆత్మవిశ్వాసం లేని యువకుడు, కానీ అతని హృదయం శుద్ధమైనది. అతను రేమితో సహకరించడం ద్వారా తనలోని సామర్థ్యాలను కనుగొంటాడు. లింగ్విని పాత్ర సహకారం మరియు జట్టుగా పనిచేయటం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఆంటోనిగో ఒక కఠినమైన ఫుడ్ క్రిటిక్. అతని సమీక్షలు రెస్టారెంట్లను గొప్పగా చేయగలవు లేదా నాశనం కూడా చేయగలవు. అతని పాత్ర మొదట అహంకారంగా కనిపిస్తుంది, కానీ చివరిలో అతను ఆహారం యొక్క నిజమైన విలువను గుర్తిస్తాడు. ఈగో యొక్క పాత్ర మనం ఇతరులను జడ్జి చేసే ముందు వారి నైపుణ్యాలను అర్థం చేసుకోవాలని నేర్పుతుంది. కోలెట్ రెస్టారెంట్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ లేడీ చెఫ్. ఆమె గట్టిగా మరియు క్రమశిక్షణతో ఉంటుంది. ఆమె పాత్ర స్త్రీలు, పురుషులు ప్రధానమైన పరిశ్రమలో ఎదుర్కొనే సవాళ్లను చూపిస్తుంది. ఆమె లింగ్వినితో సంబంధం మరియు రేమి యొక్క రహస్యాన్ని ఆమె అంగీకరించడం, ఆమె ఓపెన్ మైండ్ స్వభావాన్ని చూపిస్తుంది. గుస్టో ఈ సినిమాలో ఒక లెజెండరీ చెఫ్ అని చెప్పాలి. అతను రేమికి స్ఫూర్తి. అతని ఫిలాసఫీ ఎవరైనా వంట చేయగలరు అనేది సినిమా యొక్క ప్రధాన థీమ్. అతను రేమికి ఒక గైడ్ లా కనిపిస్తాడు. అతని కళ్ళను సాధించటంలో
సహాయపడతాడు. పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ ఈ సినిమాలో అద్భుతమైన యానిమేషన్ ను అందించింది. పారిస్ నగరం, రెస్టారెంట్ యొక్క వంటగది మరియు ఆహారం యొక్క వివరణాత్మక చిత్రణ అద్భుతంగా ఉంటుంది. మైకేల్ గియాచినో రచించిన సంగీతం సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను జోడించింది. ఫ్రెంచ్ సంగీతం యొక్క స్వరాలు పారిస్ నగర వాతావరణాన్ని సజీవంగా తీసుకొస్తాయి. సినిమా హాస్యం మరియు భావోద్వేగం యొక్క సమతుల్యతను అద్భుతంగా నిర్వర్తించిందని చెప్పాలి. రేమి మరియు లింగ్విని యొక్క సంబంధం హాస్యాస్పదంగా ఉంటేనే ఆంటోనీ ఈగో యొక్క బాల్య జ్ఞాపకాల సన్నివేశం హృదయస్పర్శంగా ఉంటుంది. ఫైనల్ గా రాటటాయిల్ సినిమా సూపర్ యానిమేటెడ్ మూవీ అని చెప్పాలి. ఇది పిల్లలతో పాటు అన్ని వయసుల వారికి నచ్చుతుంది. ఒకవేళ ఈ మూవీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. చూసుంటే గనక ఈ సినిమాలో ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే ఈ రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.